బేసిక్ గా ప్రతి ఇంటి ఓనర్ కి ఐడియా ఉండాలి. ఈ ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీ మనం లైఫ్ టైం ఎర్న్ చేసి సంపాదించిన డబ్బు అండ్ ఈ మీ కళ్ళ ముందే ఈ విధంగా డ్యామేజ్ జరిగినప్పుడు ఎవరికైనా కూడా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు బిల్డింగ్ కట్టగానే వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. యాక్చువల్గా మెయిన్ వర్క్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ కట్టిన తర్వాత మనకి ఎవ్రీ 5 yearsకి ఒకసారి పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. నార్మల్గా మనం ఒక వెహికల్ ఏదైనా కార్ కానీ తీసుకుంటే దానికి ఎవ్రీ 5,000 లేదా 10,000 కిలోమీటర్స్కి మనం సర్వీసింగ్ అనేది చేపిస్తాం. సేమ్ వే బిల్డింగ్కి కూడా పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మీకు ఏ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది నేను చూపిస్తాను. ఇక్కడ రండి. ఇది వచ్చేసి మనకి ఎక్స్పోజర్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో ఉంచడం వల్ల ఇది కంప్లీట్గా వాటర్ అబ్జర్ప్షన్ చేసుకొని ఇది కంప్లీట్గా స్టీల్ బార్ అనేది రీఎన్ఫోర్స్మెంట్ రస్ట్ వచ్చింది. అండ్ ఈ వాటర్ ట్యాంక్ చూడవచ్చు మనకి ఇక్కడ. ఈ వాటర్ ట్యాంక్లో కంప్లీట్గా మాయిశ్చర్ లెవెల్స్ ఇంగ్రెస్ లోపలికి వాటర్ పెనిట్రేట్ అయ్యి ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్ అంటే ఇది ఆర్సీసీ స్ట్రక్చర్, ఇక్కడ ఆర్సీసీ బీమ్ ఇది. సో దీని లోపలికి వాటర్ ఎంటర్ అయితే లాంగ్ రన్లో దీంట్లో రస్ట్ వచ్చే అవకాశం ఉంది అండ్ దీని డ్యూరబిలిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లోరింగ్లో థర్మల్ శ్రింకేజ్ క్రాక్స్, ఈ ఫ్లోరింగ్లో మనకి థర్మల్ శ్రింకేజ్ క్రాక్స్ చూడొచ్చు. ఇది మనం బిల్డింగ్ కట్టిన వితిన్ 1 yearలో మనకి క్రాక్స్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. సో ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఒక సైకిల్ అంటే ఒక వింటర్ సీజన్, రెయినీ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ ఒక సైకిల్ తిరిగిన తర్వాత డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ చేంజెస్ అక్కర్ ఇన్ ది బిల్డింగ్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది బిల్డింగ్ పైన పడుతుంది. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్, మళ్ళీ మనకి వింటర్లో చల్లగా అవడం, వర్షాకాలంలో బాగా తడవడం. సో ఈ చేంజెస్ వల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది బిల్డింగ్ పైన పడుతుంది. సిమెంట్లో శ్రింకేజ్ క్రాక్స్ అనేది ఏర్పడుతుంది, థర్మల్ క్రాక్స్ అనేవి ఏర్పడతాయి. ఇదే కాకుండా మనం బిల్డింగ్లో మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ని తీసుకొచ్చి క్లబ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఆర్సీసీ ఎలిమెంట్, కాలమ్స్, బీమ్స్, స్లాబ్, దాని తర్వాత బ్రిక్ వర్క్, దీని తర్వాత మళ్ళీ మనము ప్లాస్టింగ్ అండ్ అదర్ ఇంటీరియర్ వర్క్స్, కప్బోర్డ్స్, వుడ్ వర్క్స్, ఆ తర్వాత గ్రానైట్ టైలింగ్, ఆ తర్వాత ఎలివేషన్ క్లాడింగ్, ఆ తర్వాత మనకి ఈ ఐరన్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, ఇప్పుడు మనకి గేట్స్ కావచ్చు, గ్రిల్స్ కావచ్చు, బాల్కనీ గ్రిల్స్ కావచ్చు. దీని తర్వాత మనకి ఏసీ యూనిట్స్, చాంబర్స్ ఇన్స్టాలేషన్, మళ్ళీ గోడలకు మేకులు కొట్టడం అండ్ లోపల లాట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ ఇన్స్టాలేషన్ చేస్తాం. సో లాట్ ఆఫ్ మెకానికల్ వైబ్రేషన్స్ అనేది మనం బిల్డింగ్లో జరుపుతాం. సో ఇవన్నీ చేసిన తర్వాత బిల్డింగ్లో డెఫినెట్గా మనకి కొన్ని క్రాక్స్, మెకానికల్ వైబ్రేషన్స్ ఫామ్ అవుతాయి. ఇది మీకు వర్షాకాలంలో వచ్చేసరికి ఆ క్రాక్స్ ద్వారా వాటర్ అనేది బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఇది మీరు ఫస్ట్ సర్వీసింగ్గా కన్సిడర్ చేయాలి. బిల్డింగ్ కట్టిన తర్వాత 1 to 2 yearsలో ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి, ఎవ్రీ 5 yearsకి మనం పీరియాడికల్ మెయింటెనెన్స్ కింద ఒక సర్వీసింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ బేసిక్గా ప్రతి ఇంటి ఓనర్కి ఐడియా ఉండాలి. లేకపోతే మీరు ఏ బిజినెస్ చేసి లేదా ఏ జాబ్ చేసి మీరు ఎంత సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఇంటి పైన ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనం ఈ ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీ మనం లైఫ్ టైం ఎర్న్ చేసి సంపాదించిన డబ్బు అండ్ ఈ మీ కళ్ళ ముందే ఈ విధంగా డ్యామేజ్ జరిగినప్పుడు ఎవరికైనా కూడా బాధాకరమైన విషయం. సో ఇలాంటి సమస్యలు మన బిల్డింగ్లోకి రాకుండా ఉండాలంటే దీనికి మాలాంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ టీమ్ మీరు అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్గా దీనికి మీకు సొల్యూషన్ అనేది, అసలు మీ బిల్డింగ్లో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ టైంలో ఏ సర్వీసింగ్ చేసుకోవాలి అనేది మీకు గైడెన్స్తో పాటు దీని సర్వీసింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మినిమం 3 years, 5 years, 7 years, 10 years వాటర్ ప్రూఫింగ్ వారంటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.